హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ బిలేటెడ్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రాంతాన్ని బట్టి తొలి ఏకాదశికి వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వంటలు చేసుకుంటారు. మన గోదావరి జిల్లాలో అయితే హారతి కుడాలు స్పెషల్గా చేసుకుంటాం. ఇవి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి బియ్యాన్ని మిక్సీ పట్టి పిండిగా చేసుకోవాలి. ఈ పిండిని ఎంత కొలతతో వాటర్ అయితే తీసుకుంటామో అంత కొలతతో పిండి తీసుకోవాలి. ఈ వాటర్ మనం స్టవ్ పై వాటర్ పెట్టి ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత ఈ పిండి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది చేతికి అంటుకోకుండా ఉడికినట్టయితే బాగా ఉక్కినట్టు. దీంతోనే కుడియాలు హారతి తయారు చేసుకోవచ్చు. అవి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో స్క్రోల్ అవుతూ చూస్తూ ఉండండి. నాకు తొలి ఏకాదశి గురించి తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంలోనే మన పండుగలన్నీ మొదలవుతాయి. ఈ తొలి ఏకాదశిని శయని ఏకాదశి, వాసనం పండుగ, పేలాల పండుగ, గోపద్మ వ్రతం, చతుర్మాస వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి మహావిష్ణు క్షీరాద్రి అని శయనిస్తాడు. ఈరోజు తొలి ఏకాదశి నాడు మనం మహావిష్ణుని పూజిస్తాం. ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమ్యాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ వైపుకు వాలినట్టు మనకు కనిపిస్తాడు. వ్యాధులకు మూల కారణమైన క్రిమి కీటకాలు సంభవించే ఈ వర్షాకాలం సమయం ఇది. కాబట్టి ఈ కాలంలో శాకాహారులుగా ఉండి ఎక్కువ పూజలు, వ్రతాలు చేయాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ తొలి ఏకాదశి పండుగలో మా బయట అయితే ఈ వంటల్లో చాలా హెల్ప్ చేసింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.